సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా కేవలం ఎన్నికల చట్టాల నియమావళి కింద మాత్రమే విచారించాలని కోరుతూ 2021 జూలై 22న రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు నుంచి తన పేరును పూర్తిగా తొలగించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య 2021 ఏప్రిల్ 13న సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లను కలిపి సుప్రీం ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్నందున రాష్ట్రంలోని ఏసీబీ కోర్టులో విచారణ పారదర్శకంగా జరగదని, కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైనటువంటి పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా కేవలం ఎన్నికల చట్టాల నియమావళి కింద మాత్రమే విచారించాలంటూ కోరుతూ 2021 జూలై 22న రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఏమిటి, అలాగే ఇప్పుడు ఏం జరగబోతోంది? ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో ఈరోజు మరొకసారి విచారణ చేపట్టింది. 2 వారాల తర్వాత విచారణ చేపట్టమంటూ కూడా జస్టిస్ జీకే మహేశ్వరి బెంచ్ ప్రత్యేక ధర్మాసనం ఈరోజు చెప్పడం జరిగింది. ప్రధానంగా గతంలో చూసాం, రేవంత్ రెడ్డి, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో డబ్బులు ఇస్తూ ఏసీబీకి అది అడ్డంగా దొరికినట్టు నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. వైపు దీనికి సంబంధించిన దాంట్లో కోర్టు నాంపల్లి ఏసీబీ కోర్టు వైపు ఇప్పటికే విచారణ కొనసాగిస్తుంది. దీన్ని సవాల్ చేస్తూ గతంలో కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ కేసు సంబంధించిన దాంట్లో ఫైనల్ హియరింగ్ కూడా నడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ విచారణలో 2 వారాల తర్వాత పూర్తిగా విచారణ చేపడతామంటూ కూడా జస్టిస్ జి మహేశ్వరి చెప్పడం జరిగింది. తదుపరి విచారణ 2 వారాలకు ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. దీంతో ప్రధానంగా మరి ఈ కేసులో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి ఊరట లభిస్తుంది అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ఎందుకంటే ఓటుకు నోటు కేసు 2015లో ఒక రాజకీయ వివాదంగా మారింది. అప్పట్లో ఒక ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చి ఆఫర్ చేస్తూ ఓటుకు నోటు ప్రయత్నం చేస్తారంటూ కూడా రేవంత్ రెడ్డిపై ఆరోపణలు రావడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పట్లో ఈ కేసు చాలా సంచలనంగా మారింది. అయితే కొన్ని సాంకేతికపరమైన న్యాయపరమైన కారణాల వల్ల కోర్టు విచారణ తాత్కాలికంగా వాయిదా వేస్తూ వచ్చింది. ఈ కేసు ఫైనల్ హియరింగ్ కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటేసి 2 వారాల తర్వాత తదుపరి హీరింగ్ కూడా చేసే అవకాశం ఉంది. కేసులో రాజకీయ న్యాయపరమైన ప్రాధాన్యం ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా విచారణ కొనసాగించే విధంగా కోర్టు ఈ కేసుని 2 వారాలకు వాయిదా వేయడం జరిగింది. థ్యాంక్ యూ సునీల్.